హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ డిప్లొమా సెకండ్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని డెఫినెట్ ఇంటెగ్రల్స్ అనే చాప్టర్లో నుంచి మనం ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మరి ఈ ప్రాబ్లమ్ని ఎలా చేయాలి ఒకసారి రఫ్లో చెప్తాను, మళ్ళీ నీట్గా స్టెప్ బై స్టెప్ చేద్దాం. సో ఒక ఫార్ములాని ఉపయోగించుకొని చేయాలి. ఎప్పుడైనా 0 to π/2 0 to π/4 అలా ఉన్నప్పుడు ఇంటెగ్రల్ 0 to a f of x dx is equal to ఇంటెగ్రల్ 0 to a x ప్లేస్లో a మైనస్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి. f of a మైనస్ ఎక్స్ ఇంటూ dx. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనిస్తే ఇక్కడ x అంటే π/2, x ఉన్న చోట π/2 మైనస్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా? ఎస్. ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లమ్ని ఐ అనుకుంటాను, ఎక్స్ ప్లేస్లో π/2 మైనస్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేస్తాను. దాని తర్వాత ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ ఉంది అక్కడ, అంటే టాన్ కాట్ అయిపోతుంది 90 మైనస్ తీటా. ఎందుకంటే ఎక్స్ ప్లేస్లో π/2 మైనస్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు చెప్తాను. ఇప్పుడు రెండింటిని యాడ్ చేస్తాం, మన ఆన్సర్ 0 వస్తుంది. మరి చూద్దాం. సో ఇచ్చిన ప్రాబ్లమ్ని చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది, ఎన్నో మోడల్ పేపర్స్లో అడగడం జరిగింది. మరి చూద్దాం. లెట్ ఐ ఈజ్ ఈక్వల్, ఇచ్చిన ప్రాబ్లమ్ని ఐ అనుకుంటున్నాం. ఐ అంటే ఇంటిగ్రేషన్, ఇంటెగ్రల్ 0 to π/2 log of tan x, సో dx, దట్ ఈస్ టేకింగ్ యాజ్ నెంబర్ 1. ఇప్పుడు ఫార్ములా రాస్తున్నాను. we know that ఇంటెగ్రల్ 0 to a f of x dx is equal to ఇంటెగ్రల్ 0 to a x ప్లేస్లో a మైనస్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి. f of a మైనస్ ఎక్స్ ఇంటూ dx. ఓకేనా? ఇక్కడ a అంటే π/2, x ఉన్న చోట నంబర్ 1లో π/2 మైనస్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి. i ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 to π/2 log of tan x ప్లేస్లో π/2 మైనస్ ఎక్స్ని రీప్లేస్ చేయాలి. ఓకే, ఎస్. ఇప్పుడు ఒక చిన్న పాయింట్ గమనించండి. tan π/2 మైనస్ తీటా అంటే కాట్ తీటా అవుతుంది. ఎందుకో ఒకసారి రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ట్రిగనోమెట్రీలో 4 క్వాడ్రంట్స్ ఉంటాయని చెప్పాను. ఫస్ట్ క్వాడ్రంట్, అదేవిధంగా సెకండ్, అదేవిధంగా థర్డ్, ఫోర్త్. మరి ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ పాజిటివ్, అంటే సైన్ పాజిటివ్, కాస్ పాజిటివ్, టాన్ పాజిటివ్, సీకెంట్, కొసీకెంట్. ఇక్కడ 90 మైనస్ 360 ప్లస్ ఉంటుంది ఫస్ట్ క్వాడ్రంట్లో. అదేవిధంగా సెకండ్ క్వాడ్రంట్లో 90 ప్లస్ 180 మైనస్. నెక్స్ట్ థర్డ్ క్వాడ్రంట్లో 180 ప్లస్ 270 మైనస్. ఫోర్త్లో 270 ప్లస్ 360 మైనస్. ఓకేనా? ఎస్. మనం ఆల్రెడీ చదువుకున్నాం 10th క్లాస్లో ఆల్ సిల్వర్, అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ పాజిటివ్. సిల్వర్ అంటే సైన్, దానికి రెసిప్రోకల్ కొసీకెంట్. ఓకే, ఇవి రెండు మాత్రమే పాజిటివ్, మిగిలినవన్నీ నెగిటివ్. కప్స్, సి అంటే కాట్, దానికి రెసిప్రోకల్ టాన్, ఇవి రెండు పాజిటివ్, మిగిలినవి నెగిటివ్. అంటే కాస్ నెగిటివ్ అవుతుంది, అదేవిధంగా సైన్ నెగిటివ్ అవుతుంది, సీకెంట్, కొసీకెంట్. ఆల్ సిల్వర్ టీ కప్స్, అంటే ఇక్కడ ఎస్ అంటే సి, ఆల్ సిల్వర్ టీ కప్స్. సి కదా ఇప్పుడు చివర్లో, సి అంటే కాస్, దానికి రెసిప్రోకల్ సీకెంట్, ఇవి రెండు మాత్రమే ప్లస్, మిగిలినవన్నీ నెగిటివ్. ఓకే, సరే. ఇప్పుడు ఇంకొక చిన్న పాయింట్, 90 ఉంది. ఎప్పుడైనా 90 డిగ్రీస్ ఉన్నప్పుడు, 270 డిగ్రీస్ ఉన్నప్పుడు ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్లో చేంజ్ ఉంటుంది. అదేవిధంగా 180లో ఉన్నప్పుడు, 360 డిగ్రీస్లో ఉన్నప్పుడు ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ అనేది చేంజ్ ఉండదు. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మనం దీన్ని ఎట్లా కనుక్కోవాలి, tan π/2 మైనస్ ఎక్స్ని ఎట్లా కనుక్కోవాలి? మీరు గమనిస్తే ఫస్ట్ 90 మైనస్ అనేది ఎన్నో క్వాడ్రంట్? ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్లో tan పాజిటివే కదా, ఎస్, కాబట్టి ప్లస్ వేస్తాం, ఎందుకంటే అన్నీ పాజిటివ్ కాదు. అదేవిధంగా 90 ఉంది, 90లో చేంజ్ ఉంటుందని చెప్పా, అంటే ట్యాన్ అనేది కాట్ అవుతుంది, కాట్ ట్యాన్ అయిపోతుంది, సైన్ కాస్ అవుద్ది. సో కాబట్టి ఇక్కడ ట్యాన్ కాట్, ఇంకా తీటా అంటే ఎక్స్, కాబట్టి గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ ప్రాబ్లం ఇదే విధంగా ఉంటుంది, లాగ్ ఆఫ్ కాట్ ఎక్స్. అప్పుడు మీరు గమనిస్తే కాట్ π/2 మైనస్ ఎక్స్, మీరు గమనించండి దీని వాల్యూ ఎట్లా కనుక్కో. సో 90 మైనస్ అనేది ఫస్ట్ క్వాడ్రంట్, అన్ని పాజిటివే, ఓకే, ప్లస్ సింబల్ వేసుకోండి. 90లో ఉన్నప్పుడు చేంజ్ ఉంటుంది కాబట్టి కాట్ టాన్ అయిపోతుంది, సో అంటే టాన్ ఎక్స్. ఓకేనా? ఎస్, ఇది గుర్తుపెట్టుకోండి. సింపుల్గా టాన్ అనేది కాట్ అయిపోతుందని గుర్తుపెట్టుకోండి 90 మైనస్ తీటా ఉన్నప్పుడు. సో 0 to π/2 log of tan x, tan π/2 మైనస్ ఎక్స్ కాట్ ఎక్స్ అయిపోతుంది. ఓకేనా? ఇంటూ పక్కన dx. సో దీనికి ఒక నంబర్ ఇచ్చేస్తున్నాను 2. ఇప్పుడు నంబర్ 1ని 2ని యాడ్ చేద్దాం. సో యాడింగ్ 1 and 2 we get, యాడింగ్ 1 and 2 we get. ఓకే, సో యాడ్ ఎలా చేస్తాం? నెంబర్ 1లో లెఫ్ట్ సైడ్లో ఏముంది i, నెంబర్ 2లో లెఫ్ట్ సైడ్లో i, ఆ రెండింటిని యాడ్ చేయండి, i ప్లస్ i. మరి రైట్ సైడ్లో ఉన్నవి ఏంటి? నెంబర్ 1లో ఇది కదా, రాసేద్దాం. 0 to π/2 log of tan x dx ప్లస్ నెంబర్ 2 రైట్ సైడ్ ఇదే కదా, ఎస్, ఇంటిగ్రల్ 0 to π/2 log of cot x dx. ఎస్, i ప్లస్ i 2i అవుతుంది. సో i ప్లస్ i 2i ఈజ్ ఈక్వల్ టు, ఎస్, ఇప్పుడు మీరు గమనిస్తే ఈ రెండిట్లోంచి 0 to π/2 కామన్, dx కామన్ తీసేద్దాం. ఓకే, ఇంటెగ్రల్ 0 to π/2, ఇంకా మిగిలింది ఏంటి? log of tan x ప్లస్ log of cot x dx. ఎస్, ఇప్పుడు మీరు గమనిస్తే ఇది ఎలా ఉందంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి లాగా ఉంది, దాన్ని లాగ్ ఏ ఇంటూ బిగా రాయొచ్చు. చూడండి, ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. లాగ్ ఏ ఇంటూ బిని మనం లాగ్ ఏ ప్లస్ లాగ్ బిగా రాయొచ్చు. ఓకే, ఇక్కడ ఏ అంటే ఎవరు? tan x, b అంటే cot x. సో 2i ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 to π/2 log a ఇంటూ b. ఏ అంటే ఏంటి? tan x ప్లస్ b అంటే cot x ఇంటూ dx. ఓకేనా? log a ఇంటూ b, a ప్లస్ b. ఓకే, ఇట్లా ఉంది కాబట్టి మనం ఇలా రాసుకోవచ్చు, a ఇంటూ bగా రాయొచ్చు. ఓకేనా? log a ప్లస్ log bని ఏం రాసుకోవచ్చు? ఇలా ఉంది, మనం ఇలా రాసుకోవచ్చు, log a ఇంటూ b అని అంటే tan x ఇంటూ cot x. ఎస్, సో 2i ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 to π/2 log of tan x ఇంటూ cot x. దేనికి రెసిప్రోకల్? టాన్కి రెసిప్రోకల్. cot xకి ఫార్ములా డైరెక్ట్గా 1/tan x రాయొచ్చు ఇంటూ dx. tan x క్యాన్సిల్ అవుతుంది, ఎందుకంటే మల్టిప్లైర్లో ఉంది, డివైడ్లో ఉంది, డివిజన్లో. 2/2 ఎట్లా క్యాన్సిల్ చేస్తాం? అదే విధంగా. ఎస్, 2i ఈజ్ ఈక్వల్ టు ఇంకా 0 to π/2. మీరు గమనిస్తే ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది, సో log 1 అన్నమాట. ఓకే, ఇంటూ పక్కనే dx. log 1 డైరెక్ట్ వాల్యూ మనకు తెలుసు, log 1 ఎంత అంటే 0, కాబట్టి గుర్తుంచుకోవాలి. సో 2i ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 to π/2 log 1 0 ఇంటూ dx. 0 ఇంటూ ఎనీథింగ్ మొత్తం 0 అయిపోతుంది అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ నుంచి i ఈజ్ ఈక్వల్ టు 2 మల్టిప్లైర్లో ఉంది, రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది, అంటే 0నే అనమాట, 0/2. సో i అంటే నంబర్ 1. సో దేర్ ఫోర్ ఇంటెగ్రల్ 0 to π/2 log ఆఫ్ tan x dx ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. ఈ ప్రాబ్లం నేర్చుకుంటే నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేస్తుంది, బై 1 get 1. సో ఏంటి? ఈ ప్రాబ్లం నేర్చుకుని నెక్స్ట్ వస్తుంది అని చెప్పాను. సో tan x ప్లేస్లో cot x అంతే, దెర్ ఈస్ నో డిఫరెన్స్. log ఆఫ్ cot x dx.
ఓకే, చూడండి డిఫరెన్స్ ఏమంటే ఇక్కడ కాట్ π/2 - θ ఏం చెప్పాను, టాన్ అవుతుందని చెప్పాను, టాన్ ఎక్స్. ఓకే, అంతే, ఇంకేం లేదు. కాట్ ప్లేస్లో టాన్. ఇచ్చిన ప్రాబ్లమ్ని ఐ అనుకుంటాం. ఫార్ములాలో ఎక్స్ ప్లేస్లో π/2 - x సబ్స్టిట్యూట్ చేస్తున్నా, 0 to π/2 లాగ్ ఆఫ్ ఇక్కడ కాట్ π/2 - x టాన్ ఎక్స్ అవుతుంది. 1 2ని యాడ్ చేస్తున్నాను, లెఫ్ట్ సైడ్ యాడ్ చేసాను, రైట్ సైడ్ టాన్ ప్లేస్లో కాట్, అంతే, దెర్ ఈజ్ నో డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెంబర్ 1 ఏముంది, కాట్ ఎక్స్ ఉంది. సో నెంబర్ 2 ఏముంది, ఇదే కదా, ఇది రాసేయండి, 0 to π/2 ఇక్కడ టాన్ ఎక్స్. ఓకేనా, ఇప్పుడు i + i 2i లాగ్ ఆఫ్ కాట్ ఎక్స్ రెండిట్లోంచి 0 to π/2 dx కామన్. ఎస్, ఇంకా లాగ్ ఆఫ్ టాన్ ఎక్స్ ఇక్కడ. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది, మళ్ళీ లాగ్ ఏ ప్లస్ లాగ్ బి లాగా ఉంది, ఇలా రాసుకోవచ్చు, లాగ్ ఏ ఇంటూ బి అంటే కాట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్, మరి కాట్ దేనికి రెసిప్రోకల్, టాన్, కాబట్టి కాట్ ఎక్స్ని 1/tan x గా రాయొచ్చు. ఇంటూ పక్కనే ఇక్కడ టాన్ ఎక్స్ ఉంది, అలానే రాస్తున్నా, ఈ రెండు క్యాన్సిల్. ఎస్, i + i 2 ఇంకా ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది, లాగ్ 1 0 ఇంటూ dx, 0 ఇంటూ ఎనీథింగ్ మొత్తం 0, సో 2 మల్టిప్లై డివైడ్ అవుద్ది అటు సైడ్ పోతే, సో 0/2 అంటే 0 బై ఎనీథింగ్ 0. ఎస్, కాబట్టి ఫ్రమ్ 1 i అంటే ఏమనుకున్నాం, 0 to π/2 లాగ్ ఆఫ్ కాట్ ఎక్స్ dx. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.